ప్రధానమంత్రి రైతు సమ్మాన్ నిధిని 6,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వికారాబాద్ జిల్లా తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పట్టణంలోని నెహ్రూగంజ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాగారం మల్లేశం మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోరే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీనని అన్నారు. దేశాభివృద్ధి ఓవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు రైతన్నలకు ప్రజలకు అందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, చంద్రశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు దోమకృష్ణ, ప్రకాష్, పట్టణ ప్రధాన కార్యదర్శి అంతారం కిరణ్ కుమార్, ప్రహ్లాద్ జాదవ్, రామచందర్, వడ్డేసాయిలు, సతీష్, రైతులు మరియు అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. బీజేపీ పట్టణ శాఖ తరఫున మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఈ పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనగా మన కేంద్ర ప్రభుత్వం కేబినెట్ 6,000 ఉన్న నిధిని 10,000గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా సబ్సిడీని కంటిన్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళకి యూరియా బస్తా DAP 1,350 రూపాయలకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నా కూడా దాని యొక్క బరువుని నరేంద్ర మోడీ రైతుల మీద పడకుండా చేస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రజలను, ముఖ్యంగా రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అనేది 2025 అనేది రైతు సంక్షేమ సంవత్సరంగా కేబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు అనేక రకమైన ప్రయోజనాలు చేకూర్చడానికి కేబినెట్ ఈసారి దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు ఓన్లీ DAP మీదనే 3,650 కోట్లు వాళ్ళు సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచంలో మొత్తంగా ఎన్నో సంక్షోభంగా ఉంది. కానీ ఆ ప్రభావం DAP మీద పడకుండా, రైతుల మీద పడకుండా, సబ్సిడీని రైతుల మీద DAP సబ్సిడీ పడకుండా DAPని తక్కువ ధరకే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సమ్మాన్ నిధి, రైతు సమ్మాన్ నిధి 6,000 ఉండే దాన్ని ఆంగ్ల నూతన సంవత్సర గిఫ్ట్గా కేంద్ర ప్రభుత్వము 6,000 నుంచి 10,000 రూపాయలు పెంచింది. మోడీ ప్రభుత్వము చెప్పింది చేస్తుంది, చెప్పకుండా చేసే ప్రభుత్వము కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఇక్కడ చెప్పినా కూడా చేయని ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంట్. 6 గ్యారంటీలు అన్నారు, తుంగలో దొక్కిరు. కాబట్టి వాళ్ళకు రైతు రుణమాఫీ ఒక్క విలేజ్ లో కూడా మనము వెళ్ళి చూద్దాము. ఒక్క విలేజ్ లో కూడా పూర్తిగా 100% ఏడైతే ఒక్క విలేజ్ లో కూడా 100% రుణమాఫీ చేస్తే బీజేపీ వాళ్ళంతా సన్యాసం తీసుకుంటారు. ఎందుకంటే రుణమాఫీ అనేది దాదాపుగా ఒక్క ఊర్లో 100కు 35 నుంచి 40% అయ్యింది. దీన్ని బట్టి ఎవరు చిత్తశుద్ధితోటి ఉన్నారు అనేది ప్రజలకంతా అర్థమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము, మనకు బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం, రైతుల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం. ఒకప్పుడు చెప్పులు లైన్లో పెట్టి DAP తీసుకుంటుండే, అలాంటిది ఇప్పుడు DAP వాళ్ళకు సులువుగా అందుతుంది. ఇవన్నీ కూడా పైన చట్టాలు కఠినంగా చేయడం వల్ల రైతులకు, వాళ్లకు ప్రత్యేకంగా చివరి వరకు కూడా ఫలితాలు అందుతున్నాయి. కాబట్టి ఇదంతా కూడా నరేంద్ర మోడీ యొక్క చలువే అని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ పాలాభిషేకం చేసినందుకు ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు. రైతులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చేసి మాకు చేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు ఒక్కరే, కేంద్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు పోయిన నుంచి ఇప్పుడు పెనం మీద పడ్డట్టు అయింది మా పరిస్థితి అని చెప్పేసి అటు కేసీఆర్ గవర్నమెంట్, ఇటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిస్థితిని వాళ్ళు తలుచుకుంటేనే వాళ్ళు చెప్పే బాధలు మనం చూసి వాళ్ళు చాలా అసలు తట్టుకోలేకపోతారు. వాళ్ళు ప్రజలలోకి రాలేకపోతున్నారు. వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఏమి లేదు ఇప్పుడు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ